చాలా కాలం క్రితం యూదా దేశంలో హెజ్కియా అనే ఒక యువరాజు ఉండేవాడు. అతను రాజుగా అయ్యే సమయానికి చాలామంది దేవునిని మరిచిపోయారు. దేవాలయం మురికిగా ఉండేది, దీపాలు ఆరిపోయి ఉండేవి, ప్రజలు సరిగా ఆరాధన చేయడం లేదు. కాని హెజ్కియాకు ధైర్యమైన, ప్రేమతో నిండిన హృదయం ఉంది. అతను చెప్పాడు, మనము దేవుని మందిరాన్ని సరిచేద్దాం. అప్పుడు యాజకులు దేవాలయాన్ని శుభ్రపరిచారు, బంగారు దీపాలను మళ్లీ వెలిగించారు. కొద్దిసేపటిలో సంగీతం మోగింది. ప్రజలు ఆనందంగా పాడారు. రాజు హెజ్కియా చిరునవ్వు చిందించాడు. యూదాలో మళ్లీ దేవుని ఆరాధన ప్రారంభమైంది. ఒకరోజు, అయ్యో! ఒక పెద్ద శత్రు సైన్యం యెరూషలేమును చుట్టుముట్టింది. ప్రజలు భయపడ్డారు. సైనికులు బలంగా కనిపించారు, నగరం చిన్నదిగా అనిపించింది. కాని రాజు హెజ్కియా ధైర్యంగా నిలబడి, భయపడకండి, దేవుడు మనతో ఉన్నాడు అన్నాడు. భయపడకుండా హెజ్కియా నేరుగా దేవాలయానికి వెళ్లాడు. అతను మోకాళ్లపై వాలి, ప్రభువా, మాకు సహాయం చేయండి అని ప్రార్థించాడు. అతను తన సంపూర్ణ హృదయంతో దేవునిపై నమ్మకం పెట్టుకున్నాడు. ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది. అందరూ నిద్రపోతున్నప్పుడు దేవుడు యెరూషలేమును కాపాడాడు. మరుసటి ఉదయం శత్రు సైన్యం కనిపించలేదు. నగరం సురక్షితంగా ఉంది. ప్రజలు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. రాజు హెజ్కియా కృతజ్ఞతతో దేవునికి స్తోత్రం చెప్పాడు. తర్వాత హెజ్కియా చాలా అనారోగ్యానికి గురయ్యాడు. అతను బలహీనంగా, దుఃఖంగా అనిపించింది. కాని మళ్లీ అతను ప్రార్థించాడు. కన్నీళ్లతో, నన్ను స్వస్థపరచండి అని దేవునిని వేడుకున్నాడు. దేవుడు అతని ప్రార్థనను ఆలకించాడు. దేవుడు అతనిని స్వస్థపరిచి, ఇంకా కొన్ని సంవత్సరాలు జీవించే వరం ఇచ్చాడు. రాజు హెజ్కియా ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. ఏం జరిగినా మనం ఎప్పుడూ దేవునిపై నమ్మకం పెట్టుకోవచ్చు. ప్రమాదంలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, భయంలో ఉన్నా, ప్రార్థన మనకు బలం ఇస్తుంది. అందుకే హెజ్కియా యూదాలోని ఉత్తమ రాజుల్లో ఒకరిగా గుర్తించబడుతున్నాడు. అతను శక్తివంతుడిగా ఉన్నందుకు కాదు, దేవునిపై నమ్మకం ఉంచినందుకు. మీరు కూడా ధైర్యంగా ఉండవచ్చు. ప్రతిరోజూ ప్రార్థిస్తూ, నమ్మకంతో ఉండి, సరైనదాన్ని ఎంచుకుంటే